హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే నా వీడియోస్ ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పటి కూడా మిస్ కాకుండా మీరు రెగ్యులర్గా ఫాలో కాగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే టెన్స్ టాపిక్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం టెన్స్ అయిపోయింది. టెన్స్కు రిలేటెడ్ టాపిక్ అయినా కండిషనల్ టెన్స్ లేదా కండిషనల్ సెంటెన్స్, దీన్ని ఈఫ్ క్లాజ్ అంటాము. కొంచెం టెన్స్ కంటే కూడా కొద్దిగా రిస్క్ పెట్టే టాపిక్ ఇదే, కొంచెం కంప్లీట్ చేసే టాపిక్ ఇదే. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. టెన్స్ మాత్రం పర్ఫెక్ట్ విన్న వాళ్ళు ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కండిషన్ సెంటెన్స్లోకి వెళ్దాము. దీన్నే ఇఫ్ క్లాజ్ అంటున్నాము. ఇఫ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇఫ్ అంటే 2 అక్షరాల పదము. అంటే ఈ పదాలను మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చదువుతాం ఇంగ్లీష్లో. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి అన్నాను. పదాల మొత్తాన్ని కూడా 8 కైండ్స్ ఆఫ్ డివైడ్ చేస్తామని చెప్పాను. ఈ 8లో కంజక్షన్, ఈ కంజక్షన్ని ఇఫ్ని కంజక్షన్ అంటారు. కంజక్షన్లో 3 రకాలు ఉంటాయి: కోఆర్డినేట్ కంజక్షన్, సబార్డినేట్ కంజక్షన్, కో రిలేటివ్ కంజక్షన్ అంటారు. ఈ కోఆర్డినేట్ కంజక్షన్లో కాకుండా సబార్డినేట్ కంజక్షన్ మన ఇఫ్ వస్తుంది అన్నట్టు. అంటే సబార్డినేట్ కంజక్షన్ అంటే ఈ ఇఫ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఒక కండిషన్ తెలిపే కాడ యూజ్ చేస్తాం ఈ సబార్డినేట్ కంజక్షన్లో. అంటే ఇదంతా ఏంటి సార్ ఇలా అంటే, అది ఇఫ్ ఎక్కడ వచ్చిన వాక్యంలో ఇఫ్ కండిషనే అంటాము. దాన్ని సబార్డినేట్ కండిషన్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాము. ఎందుకు క్లాజ్ అంటాము, అసలు క్లాజ్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ గురించి మాట్లాడుకున్న ఇఫ్ అనేది కంజక్షన్ చెప్పా. ఈ క్లాస్ గురించి మాట్లాడితే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్. అది ఎలా ఉండాలి, విచ్ కంటైన్స్, అది అందులో ఉండాలి. ఏముండాలి, ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటే ఈజ్ కాల్డ్ ఏ క్లాజ్, దాన్ని క్లాజ్ అని పిలుస్తాము. ఇంకా నిమ్మలంగా చెప్పుకోవాలంటే, ఈజీగా చెప్పుకోవాలంటే, ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యంలో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి. ఆ 2 ఉంటే దాన్ని క్లాజ్ అంటాము. ఈ క్లాజ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాము. అది ఎలా అంటే, ఒకటి మెయిన్ క్లాజ్ అంటారు, ఒకటి సబార్డినేట్ క్లాజ్ అంటాము. సబార్డినేట్ క్లాజ్ ఎందుకు ఇఫ్, దాన్నే ఇఫ్ క్లాజ్ కూడా అంటాము. ఎందుకు ఇఫ్ క్లాజ్ అంటామంటే, ఇఫ్ అనేది సబార్డినేట్ కంజక్షన్ కాబట్టి ఇఫ్ క్లాజ్ అంటున్నాం. అంటే మెయిన్ క్లాజ్ ఏం పనిచేస్తుంది, సబార్డినేట్ క్లాజ్ ఏం పనిచేస్తుంది. మెయిన్ క్లాజ్ ఏంటంటే డిపెండెంట్ క్లాజ్ అంటారు, సబార్డినేట్ క్లాజ్ ఏంటంటే ఇండిపెండెంట్. ఇది ఒకరి మీద ఆధారపడితేనే దానికి ఒక అర్థం ఇస్తుంది. అంటే ఒకరి మీద ఆధారపడితేనే దానికి అర్థం ఇస్తుంది. క్లాజ్లో 2 రకాలు చెప్పాను. ఏం క్లాజులు చెప్పాను, క్లాజుల్ని మెయిన్ క్లాజ్ అంటున్నాను, దీన్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటున్నాను. ఇండిపెండెంట్ క్లాజ్ అయినా మెయిన్ క్లాజ్ అయినా సేమ్ అండి. దాన్ని ఎంసీ అంటే మెయిన్ క్లాజ్ అని చెప్తున్నాను. ఇంకోటి ఏం చెప్పాను, సబార్డినేట్ క్లాజ్ ఈఫ్ క్లాజ్ అన్నాను, దీన్ని డిపెండెంట్ క్లాజ్ అన్నాను. డిపెండెంట్ అంటే ఒకరి మీద ఆధారపడుతుంది అని అర్థం. అంటే ఎవరు ఒకరి మీద ఆధారపడుతుంది, ఉన్నది 2 క్లాజులు. అంటే మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. మెయిన్ క్లాజ్ లేకపోతే ఇఫ్ క్లాజ్కు అర్థం ఉండదు అని అర్థం చేసుకోండి. అది ఎగ్జాంపుల్తో క్లియర్ చేస్తాను. అంటే ఇదేమన్నాను, మెయిన్ అన్నా ఇండిపెండెంట్ అన్నా. ఇండిపెండెంట్ అంటే ఏంటంటే సొంతంగా దానికంటూ ఒక అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇట్ గివ్ కంప్లీట్ మీనింగ్. దానికి కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటుంది, దానికి ఒక అర్థవంతమైన మీనింగ్ ఉంటుంది. ఒకవేళ ఇదే సబార్డినేట్ క్లాస్ కానీ ఇఫ్ క్లాస్ కానీ ఏంటంటే డిపెండ్ అవుతుంది ఒకరి మీద, కాబట్టి ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. అది కంప్లీట్ మీనింగ్ అయితే ఇవ్వదు. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు చాలా క్లియర్గా అవుతుంది, అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, ఆమె కష్టపడి పనిచేస్తే అన్నాడు కానీ అసలు ఏమవుతుంది అని చెప్పామా, ఒక రిజల్ట్ అయితే వస్తుందా అంటే అది ఇంకొకరి మీద ఆధారపడుతుంది. ఇంకొక వాక్యం చెప్తే ఈమె కష్టపడి పనిచేస్తే ఆమెకి ఏం వస్తుంది అనేది తెలుస్తుంది. అంటే షీ విల్ గెట్ సక్సెస్ అన్నాను. ఆమె కష్టపడి పనిచేస్తే ఆమె సక్సెస్ అవుతుంది. అంటే ఈ కష్టపడి పనిచేస్తే అనేది ఏమవుతుంది, ఇది ఒకరి మీద ఆధారపడుతుంది. కష్టపడి పనిచేస్తే అనే ఒక దానికి ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ అన్నాను. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ అంటే ఆమె కష్టపడి పనిచేస్తే షీ విల్ గెట్ సక్సెస్ అంటున్నాను. షీ విల్ గెట్ సక్సెస్ అనేది అది మెయిన్ క్లాజ్. అది ఎందుకంటే ఆమె సక్సెస్ అవుతుంది అని దానికి ఒక కరెక్ట్ ఒక మీనింగ్ ఉంది, సక్సెస్ అవుతా అని. ఈడేమంటున్నాడు, నువ్వు కష్టపడి పనిచేస్తే ఏమవుతావు అనేది చెప్పలేకపోతున్నావు. అంటే దీనికి ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్ మీద ఏమవుతుంది, ఈ సబార్డినేట్ క్లాస్ ఆధారపడుతుంది. అంటే ఇదే ఇఫ్ క్లాస్ ఆధారపడుతుంది. ఈ మెయిన్ క్లాస్ అనేది డైరెక్ట్ గా మనకు మీనింగ్ ఇస్తుంది, ఇది ఒకరి మీద ఆధారపడుతుంది, మీనింగ్ ఇవ్వట్లేదు. కాబట్టి దీన్ని ఇఫ్ క్లాజ్ అన్నాము, దీన్ని సబార్డినేట్ క్లాజ్ అన్నాము, దీన్ని ఏమంటున్నాము డిపెండింగ్ క్లాజ్ అని కూడా అన్నాము. మెయిన్ క్లాజ్ ఏమంటాడో అది రిజల్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా ఒకరి మీద ఆధారపడదు, కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నాను, ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా. ఇండిపెండెంట్ గానే ఉంటుంది, స్వతహాగా మీనింగ్ ఇస్తుంది. అంటే స్వతహాగా మీనింగ్ ఇచ్చే దాన్ని బట్టి మనం ఇఫ్ కండిషన్ మాట్లాడతాం. ఇప్పుడు ఇది ఏ టెన్స్ లో ఉందో దాన్ని బట్టి ఇక్కడ టెన్స్ మార్చుకోవాలి అని అర్థం. అంటే ఇది మెయిన్ క్లాజ్ అనేది ఇక్కడ ఏంది, ఫ్యూచర్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్ లోకి వస్తుంది అని నీకు ముందున్న చాప్టర్ దానికి రిలేటెడ్ గా ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ కండిషన్ చెప్పాను కదా, కండిషన్ లో ఇఫ్ కండిషన్ అయినా ఇప్పుడు ఇఫ్ క్లాజ్ అనేది ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ కామా తీసుకున్నా. అదే ఇఫ్ క్లాజ్ కనుక ముందు లేకుండా మెయిన్ క్లాజ్ మాత్రమే ముందు ఉంటే కామా అవసరం ఉండదండి. సేమ్ ఇదే తీసుకున్నాను. షీ విల్ గెట్ సక్సెస్ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్. ఆమె చాలా కష్టపడి పనిచేస్తే ఆమె సక్సెస్ అవుతుంది అని చెప్తున్నాను.
అంతే కదండి, కష్టపడి పనిచేస్తే సక్సెస్ అవుతుందని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మెయిన్ క్లాస్కు ఇఫ్ క్లాస్కు మీకు డిఫరెంట్ తెలిసింది. ఇఫ్ క్లాస్ అనేది ఏంది, ఒకరి మీద ఆధారపడుతుంది, అది డిపెండింగ్ క్లాస్ అంటాము అని చెప్పాను, క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ క్లాసుల గురించి, ఈ క్లాసులని ఇఫ్ క్లాసులను ఏమంటాను, ఇఫ్ని ఎప్పుడు కూడా కండిషన్ కోసం యూజ్ చేస్తాము. అంటే మనం సబార్డినేట్ క్లాస్లో ఇఫ్ యూజ్ చేస్తున్నామంటే ఇఫ్ ఎక్కడైనా వస్తే దాన్ని ఇఫ్ క్లాస్ అంటాము, దాన్ని కండిషనల్ క్లాస్ కూడా అంటాము, దాన్ని కండిషనల్ టెన్స్ కూడా అంటాము, అంటే కండిషనల్ సెంటెన్స్ కూడా అంటాము. ఎక్కడ ఇఫ్ వచ్చి సెంటెన్స్గా రాసేది మనం, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉందంటే సెంటెన్స్ అయితేగా, అంటే ఇఫ్ ఎక్కడైనా వస్తే దాన్ని కండిషనల్ సెంటెన్స్ కూడా అనొచ్చు. అంటే ఇఫ్ని ఎక్కడైనా యూజ్ చేస్తున్నామంటే ఒక కండిషన్ గురించి యూజ్ చేస్తున్నాం. అసలు కండిషన్స్ అంటే ఏంటి? అవర్ లైఫ్ టోటల్లీ లైఫ్ మొత్తం కూడా మన కండిషన్ తోటే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కండిషన్ లేకుండా మన లైఫే లేదు. మనం ఇప్పుడు ఎందుకు కష్టపడి చదువుతున్నామో, లైఫ్లో సక్సెస్ కావాలని చదువుతున్నాము. లేదా మీరు ఎందుకు వీడియో చూస్తున్నారు? మీరు వీడియో చూస్తే మీకు ఇంగ్లీష్ వస్తేనే చూస్తున్నారు, మీరు వీడియో చూస్తే మీరు జాబ్ సంపాదించాలనే చూస్తున్నారు. అంటే ఇది చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇది చేస్తేనే అది జరుగుతుంది, ఇది చేయకపోతే అది జరగదు అనే ఒక కండిషన్ తోటే జరుగుతుంది. అంటే ఈ కండిషన్స్ గుర్తుంచుకోవడం కోసం ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలంటే, ఈ కండిషన్స్ ఒక 5 types లా తీసుకున్నాను. ఆ 5 types కండిషన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఒకటి జీరో కండిషన్ అనొచ్చు, ఒకటి ఓపెన్ కండిషన్ అనొచ్చు, ఒకటి క్లోజ్ కండిషన్ అనొచ్చు, ఒకటి అన్ఫుల్ఫిల్ కండిషన్ అనొచ్చు, ఇంప్రాబబుల్ కండిషన్ అంటాం. అయితే ఈ జీరో కండిషన్ అంటే ఏంటంటే, అసలు ఇక్కడ కండిషన్ ఉండదు, 100% వర్క్ జరుగుతుంది, ఇది జరుగుతుంది అది జరుగుతుంది, రెండు కూడా జరుగుతాయి అనేది 100% జరిగేది అన్నట్టు. ఓపెన్ కండిషన్ అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్, దాదాపుగా పాజిటివ్ ఉంటుంది, ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది, ఇది జరగడానికి ఆస్కారం ఉన్న పని, ఇది కనీసం 40 నుండి 50% జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు క్లోజ్డ్ కండిషన్ అంటే ఇది టెంపరర్లీ నెగిటివ్, అది టెంపరర్లీ నెగిటివే, అంటే అది జరుగుతుందా జరగదా అని మనం దాదాపుగా నెగిటివ్ అన్నట్టే అని అంటాం. ఆ తర్వాత అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే పర్మనెంట్లీ నెగిటివ్, అసలు మొత్తం అది నెగిటివేగా, అది జరగదు. ఇంకా ఇంప్రాబుల్ కండిషన్ అంటే గెస్ లేదా ఇమాజినరీ, అంటే ఇది ఒక గెస్ చేసే సెంటెన్స్, ఒక ఇమాజిన్ చేసే సెంటెన్స్ అన్నట్టు. అంటే దీంట్లో మనకి ఎలాంటి ఏమంటారు, ఇమాజిన్ మాత్రమే ఉంటుంది, ఒక రియాలిటీ ఉండదు, కాబట్టి ఇమాజినరీ సెంటెన్స్ అంటాం. అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్, నేను కనుక ప్రధానమంత్రిని అయితే మద్యపాన నిషేధం చేస్తాను, నేను కనుక సీఎం అయి ఉంటే నేను మద్యపాన నిషేధం చేస్తాను. అంటే నేను అయితేనా కానా, నేను కాను, కానీ అది చెయ్యను అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, క్లియర్గా అర్థం కావడం కోసం కండిషనల్ని 5 kinds ఆఫ్ కండిషన్ తీసుకున్నాను. జీరో, ఓపెన్, క్లోజ్డ్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, ఇంప్రాబుల్ కండిషన్ అంటున్నాను. ఇది 100% సక్సెస్ఫుల్ అయ్యేది. ఇది 40 నుండి 50% ఆల్వేస్ పాజిటివ్, టెంపరరీ, పర్మనెంట్ టెంపరరీ, గెస్ ఇమాజినరీ. సార్ ఇదంతా ఏదో చెప్తున్నా మాకు ఎట్లా అర్థం కావాలని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. క్లియర్ అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తాను చూడండి. మన హిందూ వివాహ వేదిక ప్రకారంగా ఒక పెళ్లి తంతు తీసుకుంటే, ఒక వధువు వాళ్ళు వరుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారు, వాళ్ళిద్దరు చేసే పని ఏంటంటే, ఫస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయినాక కార్డులు కొట్టిస్తారు. ఒక ఆడవాళ్ళు పోయి మగవారికి కార్డు ఇస్తారు, మగవాళ్ళు పోయి ఆడవారికి కార్డు ఇస్తారు. అంటే ఫస్ట్ వీళ్ళకి ఇచ్చినాకనే వాళ్ళ బంధువులకు, రిలేషన్స్కి ఇవ్వగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఇచ్చేయాలి అంటే ఫస్ట్ ఆడపిల్ల వాళ్ళు మగపిల్ల వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, మగపిల్ల వాళ్ళు ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక్కడ ఏమైనా కండిషన్ ఉంటుందండి? మ్యారేజే వాళ్ళిద్దరిది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి. ఇది ఎలాంటి కండిషన్, 100% జరిగే పని అన్నట్టు. అంటే 100% జరిగే పని రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాము అని అర్థం. అంటే ఇప్పుడు మనం కండిషన్లో ఇఫ్ క్లాజ్ ఉంటుంది, మెయిన్ క్లాజ్ ఉంటుంది అన్న. ఇఫ్ క్లాజ్ కూడా ప్రెజెంట్ టెన్సే, మెయిన్ క్లాజ్ కూడా ప్రెజెంట్ టెన్సే. అంటే ఒకసారి చూడండి, ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ వి అనే కదా, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ అని కానీ, అంటే ఇక్కడ 0% అంటే జీరో కండిషన్ ఉండేది, 100% వర్క్ జరుగుతుంది, అసలు కండిషన్ లేదన్నట్టు. ఈ రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి. అంటే ఇఫ్ కండిషన్ కానీ ఇఫ్ క్లాజ్ కానీ మెయిన్ క్లాజ్ కానీ రెండు కూడా ఎక్కడ ఉంటాయి మనకు. ఇఫ్ క్లాజ్ ఇక్కడ రాస్తాం చూడండి, ఇఫ్ క్లాజ్ కానీ మెయిన్ క్లాజ్ కానీ, ఏముంటుంది, రెండు కూడా ప్రెజెంట్ లోనే ఉంటాయి. అంటే ఈ కార్డ్స్ ఇస్తాం మనం ఏం చేస్తాం, మళ్ళీ రిలేషన్కి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏం కార్డ్స్ ఒకరికొకరు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నాక వాళ్ళ రిలేషన్ వాళ్ళు, వీళ్ళ రిలేషన్ వీళ్ళు ఇస్తారు. రిలేషన్కి వాళ్ళకి ఇస్తే వీళ్ళు వస్తారు అని చెప్తాం, వాళ్ళకి కార్డు ఇస్తే వీళ్ళు వస్తారు. అంటే వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రెజెంట్, రావడం అనేది ఫ్యూచర్. అంటే వాళ్ళకి ఈ రోజు ఇచ్చామో లేదో ఇంకో 2-3 రోజుల కింద ఈ రోజు ఇచ్చామనుకో, పెళ్లి ఎప్పుడైతుందో ఆ టైంకి వస్తారు. అంటే వీళ్ళు ఇస్తున్నామంటే ఇది ప్రెజెంట్, అది ఫ్యూచర్. అంటే ఇది ప్రెజెంట్ లో ఉంటుంది, అది ఫ్యూచర్ లో ఉంటుంది. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ V1 అనేది ప్రెజెంట్, విల్ కానీ షెల్ కానీ ఉంటే, కెన్ కానీ మే కానీ ఉంటే అది V1 అవుతుంది. అంటే ఇది కూడా ఫ్యూచర్ అవుతుంది. అంటే మనం ఈ రోజు ఇస్తే మనకు పెళ్లి రోజు వరకు వాళ్ళు వస్తారు అని అర్థం. ఓకే, ఇది ఇస్తే ఇది ఇస్తారు, ఇది క్లియర్. ఇప్పుడు ఏమైంది, మనం ఒకవేళ వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి ఉంటారు అని చెప్తాం. అంటే అది నిన్ననో మొన్ననో ఇచ్చి ఉంటేనే ఈ రోజు పెళ్లి అవుతుంది అనుకున్నాం. వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి ఉంటారు. ఒకవేళ ఇది పాస్ట్, అంటే ఇచ్చి ఉంటే అంటున్నాను ఏంటి, ఉంటే అంటే ఇచ్చి ఉంటే అంటే ఇది పాస్ట్, మనం ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇది పాస్ట్, ఇది కూడా పాస్ట్లోకి రావాలి.
కానీ ఈ పాస్ట్ని ఏమంటామంటే ఇక్కడ విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ మే కానీ మిలిస్తే ఏమంటాం, ఇది ఫ్యూచర్ అంటాము. ఫ్యూచర్లో ఇండికేషన్ అయితే అదే వాటి యొక్క పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే విల్కు వుడ్, షెల్కు షుడ్, కెన్కు కుడ్, మేకు మైట్. క్లియర్ చూసుకోండి, విల్కు వుడ్, షెల్కు షుడ్, కెన్కు కుడ్, మేకు మైట్. అంటే ఇలా ఏం చేస్తున్నాను, అవి పాస్ట్లోకి తీసుకొస్తున్నాను. మనం ఇచ్చి ఉంటే నిన్న ఇచ్చి ఉంటే ఈరోజు పెళ్లికి వచ్చి ఉండేవాళ్ళు అంటున్నాను. ఇచ్చి ఉంటే వస్తారు అంటే ఇది 10% మాత్రము పాసిబిలిటీ. ఇది ఇచ్చి ఉండేవనుకో వచ్చి ఉంటారు అని అంటున్నాను. అంటే ఇచ్చి ఉండండి ఫాస్టే కదా, ఇవి వచ్చి ఉంటారు అని చెప్తున్నాను. అంటే ఇది ఫాస్టే, ఇది ఫాస్టే. అంటే ఇఫ్ క్లాస్ కానీ ఫాస్టే, మెయిన్ క్లాస్ కానీ పాస్ట్లోనే ఉండాలి. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. నెక్స్ట్ ఏమొస్తుందంటే పర్మనెంట్లీ నెగిటివ్ అంటున్నాను. పర్మనెంట్లీ నెగిటివ్ అంటే అసలు అది ఒక్కసారి అది చూడండి, ఇది కూడా క్లియర్. నువ్వు అసలు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవారు. అంటే పెళ్లి అయిపోయింది, అది పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక ముచ్చట వాళ్ళు రాలేదని మనం అనుకున్నాం అనుకో, నువ్వు ఇచ్చి ఉంటే నువ్వు పాస్ట్లో కరెక్ట్ పర్ఫెక్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ వచ్చి ఉండేవాళ్ళు. అంటే అది కాలేదు ఇది కాలేదని అర్థం. క్లియర్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నాక బంధువులకు ఇచ్చారు. ఈ రోజు ఇస్తే రేపు ఏవో ఇంకో 4 రోజులకు మ్యారేజ్ ఉంది అనుకో వస్తారా, అది ఫ్యూచర్. ఇది ప్రెసెంట్, అది ఫ్యూచర్. నిన్ననే నువ్వు పాస్ట్లో ఇచ్చి ఉంటే ఈ రోజు పెళ్లి జరుగుతుంది అనుకో వచ్చి ఉండేవాళ్ళు అన్నట్టు. అంటే ఈ రోజు పెళ్లికి వచ్చారా రాలేదా అనుకుంటే వచ్చి ఉండేవారు అంటున్నాం. కానీ పెళ్లి అయిపోయినాక కొన్ని రోజుల తర్వాత మనం మాట్లాడుకుంటాం. మనం ఇచ్చి ఉంటే పాస్ట్లో పర్ఫెక్ట్గా ఇచ్చి ఉంటే ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా వచ్చి ఉండేవాళ్ళు అంటున్నాం. ఫ్యూచర్లో ఎట్లా వస్తారు సార్ అని అనొచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్రెడీ అది అయిపోయింది, ఇది రాలేదు, వచ్చిన్నరా అని మనం ఒక రోజు అడుక్కున్నాం అనుకో, అవును నువ్వు ఇచ్చి ఉంటే మాత్రం ఇంకో 10 రోజుల తర్వాత అడుక్కుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళే అని చెప్పడం అన్నట్టు. అంటే ఇప్పుడు క్లారిటీగా అర్థమై ఉంటుంది. అది ఒకటి ప్రెసెంట్ ఎట్లా ఇస్తాము, 0% అంటే ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ రోజు ఇస్తే నెక్స్ట్లో పెళ్లి రోజు వస్తారంటే ఇది ప్రెసెంట్, అది ఫ్యూచర్. నువ్వు నిన్న ఇచ్చి ఉంటే వచ్చి ఉండేవాళ్ళు అనేది ఒకటి. ఏంటంటే ఇచ్చి ఉంటే అంటే పాస్ట్లో నిన్ననో మొన్న ఇచ్చి ఉంటే వాళ్ళు ఈ రోజు పెళ్లి జరుగుతుందంటే వచ్చేవాళ్ళు. పెళ్లి అయిపోయినాక కొన్ని రోజుల తర్వాత మనం మాట్లాడుకున్నాము అనుకుందాం. పెళ్లి అయిపోయింది, నువ్వు పాస్ట్లో పర్ఫెక్ట్గా ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి ఉండేవారు. అంటే పర్ఫెక్ట్ అంటే ఏంది, ఇఫ్ షీ యాడ్ అంటే ఇది పర్మనెంట్లీ నెగిటివ్ అన్నట్టుగా. అసలు నువ్వు ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు, ఇచ్చలేదు కాబట్టి వచ్చలేదు అని చెప్పడం కోసం. ఇఫ్ షీ యాడ్ V3 అంటే V3 అంటే ఏంది, యాడ్ తర్వాత V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కదా. ఇక్కడ కూడా చూడండి హ్యావ్ వచ్చింది, ప్రెసెంట్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ పాస్ట్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ అన్నట్టే అర్థం. ఇంకోటి ఇమాజినరీ గెస్ కానీ ఇమాజినరీ కానీ అయినా నేను కొంతమంది ఏమంటారంటే మ్యారేజ్కి వచ్చేటప్పుడు అరే నువ్వు ఇవ్వకుండా నేను వస్తాను రా, నువ్వు నాకు ఇవ్వకపోయినా నేను వస్తాను, నీ ప్లేస్లో నేను ఉంటే నేను మ్యారేజ్కి వచ్చేవాడిని, వాళ్ళు కార్డు లేదని ఎందుకు అంటున్నావురా అని అంటారు చూసారా. అలాంటి సందర్భంలో ఒక ఇమాజినరీ అసలు నీలాగా నేను ఆలోచించను, నీ స్టేజ్లో నేను ఉంటే అంటే నీలాగా నేను ఉంటే నువ్వే నేను అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా వచ్చేవాడిని. అంటే నేను ఇట్లాంటి కొంతమంది నాకు వాళ్ళు ఇవ్వలేదు నేను ఎందుకు వస్తాను అనే ఆ సిచ్యువేషన్ తెస్తే అసలు నేను కనుక నువ్వు అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడిని మ్యారేజ్కు అని చెప్పేటాం. అంటే ఇమాజినరీ గెస్ అన్నట్టు దాన్ని ఏమంటారు, ఇంప్రాబబుల్. అది అయ్యేది కాదు, నేను కాను, నువ్వు కావు. ఇంకా కొంతమంది ఏమంటారు, నేనే కనుక ప్రధానమంత్రిని అయితే, నేనే కనుక ముఖ్యమంత్రిని అయితే అని చెప్తారు. నేను ప్రధానమంత్రిని అవుతావా, ముఖ్యమంత్రిని అవుతావా, అసలు అవినీతిని నిరోధించేవాడిని, అసలు అవినీతి లేకుండా చేసేవాడిని. నువ్వు కావు, అది కాదు. అంటే అది ఇమాజినరీ దాన్ని కూడా తీసుకుంటాం. అదేం చేసుకుంటాం, అది కూడా పాస్ట్లోనే తీసుకుంటాం. ఇఫ్ ఐ వేర్ వస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది. వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ V1 కానీ వస్తుంది. ఇట్లా క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి. ఈ అర్థం చేసుకున్నాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొదటిది ఏమన్నాను, 0% 100% అన్నాను. 100% సక్సెస్ అయింది. అసలు 0% ఏంది, కండిషనల్. అంటే అసలు కండిషనే లేకుండా. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ రెయిన్స్, ఒకవేళ వర్షం వస్తే అన్నాం, అది ఏం జరుగుతుంది, అందుకనే ఇఫ్ అన్నాను. ఇఫ్ ఏమంటే ఇంకొకరి మీద ఆధారపడుతుంది మెయిన్ క్లాస్ మీద. ది క్లైమేట్ బికమ్స్ కూల్. క్లైమేట్ ఎలా ఉంటుంది, వర్షం వస్తే క్లైమేట్ బికమ్ కూల్ అంట. అంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది, వాతావరణం కూల్గా ఉంటుంది. అది నువ్వు అన్నా అనకపోయినా జరిగేదే కదా. అంటే దీంట్లో ఏమైనా కండిషన్ ఉంటుందా, కండిషన్ ఉంటుంది. 100% జరుగుతుంది. 100% జరిగేవన్నీ కూడా ఏమంటున్నాను, ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. వధువరులు ఇద్దరు కూడా కార్డ్స్ మార్చుకున్న తర్వాతనే ఫస్ట్ ఈ తతంకం జరుగుతుంది. ఈ తతంకం ఖచ్చితంగా జరుగుతుంది ఏ మ్యారేజ్లో అయినా. అంటే ఇక్కడ కూడా 100% జరుగుతుంది అన్నట్టు. అదే కూడా 100% జరుగుతుంది. జరిగాకనే మిగతాది. ఆ తర్వాత ఆల్వేస్ పాజిటివ్ ఓపెన్ కండిషన్. ఇఫ్ ఐ గెట్ గుడ్ శాలరీ ఐ కెన్ హెల్ప్ యూ అన్నాను. అంటే నాకు గనక మంచి శాలరీ వస్తే నేను నీకు సహాయం చేస్తాను. నాకు మంచి శాలరీ వస్తే అంటున్నాను. కానీ దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇది ఇఫ్ కండిషన్ అవుతుంది, ఇఫ్ క్లాజ్ అవుతుంది. ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను. కెన్ వచ్చేది, V1 వచ్చేది, హెల్ప్. అంటే నేను నీకు సహాయం చేస్తాను, నాకు మంచి శాలరీ వస్తే నేను నీకు సహాయం చేస్తాను అని అంటున్నాడు. అంటే ఈయనకు వస్తే ఆయన చేస్తాడు, ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఇది కూడా ప్రెసెంట్లో, ఇప్పుడు ప్రెసెంటే కదండి. ఇప్పుడు నాకు వచ్చింది అనుకో, నీకు రేపు ఫ్యూచర్లో చేయగలుగుతాను అని అర్థం.
విల్లు, షెల్, కెన్, మే అంటారు. కెన్ అంటే నీ యొక్క పాసిబిలిటీ అన్నట్టు. మే అంటే ఒక సంభావ్యత, అంటే కావచ్చు అనే ఒక సంభావ్యతకు దానికి సంబంధించింది అన్నట్టు మే అంటే. ఇఫ్ సబ్జెక్ట్ V2 అంటున్నాను, అంటే ఇఫ్ యూ స్టడీడ్ వెల్, స్టడీకి V2 స్టడీడ్ కదా. ఇఫ్ యూ సబ్జెక్ట్ వచ్చింది, స్టడీడ్, V2 వచ్చింది వెల్. నువ్వు బాగా చదివి ఉంటే యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్, నువ్వు మంచి మార్క్స్ పొంది ఉండవు. నువ్వు నిన్న మంచి చదివి ఉంటే ఈరోజు మంచి మార్క్స్ పొంది ఉండవు. అంటే పాస్ట్ లోనే నువ్వు చదివి ఉంటే నువ్వు ఇప్పుడు మంచి మార్క్ పొంది ఉంటావు అంటున్నాడు. అంటే ఇది చదివి ఉంటే ఇది పొంది ఉంటావు. ఇప్పుడు చూడండి, ఇఫ్ షీ హ్యాడ్ V3 కదా. ఇఫ్ తర్వాత ఒక సబ్జెక్ట్ రావాలి. ఇఫ్ యూ హ్యాడ్ గాన్ ఎర్లీ, నువ్వు తొందరగా వెళ్ళి ఉండుంటే, ఇఫ్ యూ హ్యాడ్ గాన్ ఎర్లీ యూ వుడ్ హ్యావ్ ఏ క్యాచ్ ద ట్రైన్, అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు వుడ్ వచ్చింది, వుడ్ హ్యావే కదా, హ్యావ్, క్యాచ్ V3, క్యాచ్డ్ అండి, ఇలా క్యాచ్డ్ ద ట్రైన్. ఏమంటున్నాను, యూ వుడ్ హ్యావ్ క్యాచ్డ్ ద ట్రైన్ అంటున్నాను. నువ్వు కనుక తొందరగా వెళ్ళి ఉండి ఉంటే, అంటే పాస్ట్ లో నువ్వు తొందరగా వెళ్ళి ఉండి ఉంటే నువ్వు ఖచ్చితంగా క్యాచ్ పడి చేయద్దు. అంటే అది కాలేదు ఇది కాలేదు అని అర్థం దానికి. నువ్వు ఎర్లీగా వెళ్ళి ఉండి ఉంటే యూ వుడ్ హ్యావ్ క్యాచ్ ద ట్రైన్, నువ్వు ఖచ్చితంగా ట్రైన్ క్యాచ్ చేసి ఉండేవాడివి అని అర్థం. ఒక్కసారి చూడండి, ఇమాజినరీ గురించి ఒకసారి చూడండి. ఇఫ్ ఐ వేర్ ఏ బర్డ్, నేను కనుక ఒక పక్షినై ఉంటే ఏం జరిగేది? ఇదేంది ఉంటే అన్నాను, దానికి ఏమైనా మీనింగ్ ఉందా? కాబట్టి ఇఫ్ వచ్చింది కాబట్టి ఇఫ్ క్లాజ్ అన్నాను. ఇదే ఇఫ్ సెంటెన్స్ అంటున్నాను. దీన్ని సబార్డినేట్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు, సబార్డినేట్ క్లాజ్ కూడా అనొచ్చు. అంటే ఇఫ్ ఐ వేర్ ఏ బర్డ్, దీనికి ఒక అర్థం అంటూ ఉండదు, ఇది ఇంకొక మెయిన్ క్లాస్ మీద ఆధారపడతాయని కూడా క్లియర్ చెప్పాను. ఇఫ్ ఐ వేర్ ఏ బర్డ్, నేను కనుక ఒక బర్డ్ అయి ఉంటే ఐ కుడ్ ఫ్లై టు అమెరికా వితౌట్ వీసా, నేను కనుక వీసా లేకుండా అమెరికాకి వెళ్ళేవాడిని అంటున్నాను. అంటే వీసా లేకుండా అమెరికాకి వెళ్ళేవాడిని అంటే ఏంటి? ఖచ్చితంగా నాకు వీసా అవసరం. నేను కనుక బర్డ్ని అయితే పక్షికి ఏమన్నా వీసా అవసరమా? అంటే పక్షికి వీసా అవసరం లేదు. నేనైతే బర్డ్ని కాదు, అంటే ఒక ఇమాజినరీ, ఒక గెస్, అది అంతే. దీన్ని ఏమంటారు? ఇంప్రాబబుల్, అది జరిగే పని ఏం కాదు. బట్ నేను ఒకవేళ పక్షిని ఉంటే నేను అమెరికాకి వీసా లేకుండా ఎగిరిపోయేవాడిని అని అంటున్నాను. అది అయ్యేదైతే కాదు కదా. అంటే ఒక ఇమాజినరీ కండిషన్. ఇమాజినరీ కండిషన్ ఎట్లా వాడతాము? సబ్జెక్ట్ తర్వాత వేర్ మాత్రమే ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక సబ్జెక్ట్ హుడ్, షుడ్, కుడ్, మేట్, V1 వస్తాయి. ఓకే, ఇలా ఉంటుంది. అంటే కండిషనల్ సెంటెన్స్ అంటే ఈ రకంగా మనం నేర్చుకోగలగాలి. గురించి నీట్గా నేర్చుకున్నాము. ఒక్కొక్క కండిషన్ గురించి వివరంగా తెలుసుకునే క్రమంలో కండిషన్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటో ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. ఈ కండిషన్ చూడండి ఒకసారి. జీరో కండిషన్ అన్నాను. ఇక్కడ ఎట్లాంటి కండిషన్ అయితే ఉండదు అని తెలుసు మనకి. జీరో కండిషన్ అంటే అసలు ఏం కండిషన్ ఉండదు. మనకు ఫస్ట్ ఏంటంటే వధువరులు ఇద్దరి కూడా కార్డ్స్ గురించి చెప్పాను. వాళ్ళిద్దరు ఎట్లా ఒకరికొకరికి ఇచ్చుకున్నాకనే వాళ్ళు రిలేషన్ ఇచ్చుకుంటారు అని, అంటే అక్కడ ఎలాంటి కండిషన్ అయితే ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు ఇచ్చుకుంటారు. అంటే రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాయని చెప్పాను. ఆ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలంటే అది న్యాచురల్ యాక్షన్స్. ఇప్పుడు ఇద్దరు పెళ్లి సమయంలో ఒకరికి ఆడవాళ్ళు మగవాళ్ళ ఫ్యామిలీకి ఆడవాళ్ళు ఖచ్చితంగా కార్డులు ఇస్తారు. అది న్యాచురల్ యాక్షనే, అది ఫ్యాక్ట్. అదేంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా ఫ్యాక్ట్. అలాంటి ఫ్యాక్ట్స్ కానీ న్యాచురల్ యాక్షన్స్ కానీ మనం ఏం చేస్తాము, ఇక్కడ ప్రెజెంట్ టెన్సే తీసుకుంటాను. ఇఫ్ అంటే ఇఫ్ క్లాజ్ ప్రెజెంట్ అయితే మెయిన్ క్లాజ్ కూడా ప్రెజెంట్ టెన్సే తీసుకుంటాం. దాన్ని జీరో కండిషన్ అంటాము. దాంట్లో ఏముంటాయి? న్యాచురల్ యాక్షన్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఈట్ ఐస్, మనము ఐస్ని ఈట్ చేసామనుకో ఏం జరుగుతుంది? మెల్ట్ అవుతుంది. ఇట్ మెల్ట్స్. ఇట్ అంటే ఏంది? సబ్జెక్ట్. మెల్ట్స్ అంటే ఏంది? V1 కదా. ఎందుకు ఇటుకు ఎస్ వచ్చింది? మనం సింపుల్ ప్రెజెంట్ నీట్గా నేర్చుకొని ఉంటే అసలు కన్ఫ్యూజన్ ఉండదు. సింపుల్ ప్రెజెంట్ చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ వస్తాయని క్లియర్గా చెప్పాను. అక్కడ క్లారిటీగా చూసుకోండి. ఇఫ్ అనేది తీసుకున్నాను, ఒక సబ్జెక్ట్ యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఈట్ అనేది తీసుకున్నాను, వర్బ్. ఓకేనా? తర్వాత కూడా ఇఫ్ ఇట్ రైన్స్ అన్నాను. ఇఫ్ సబ్జెక్ట్, ఇఫ్ అనే ఒక ఇఫ్ క్లాస్ కాబట్టి ఇఫ్, తర్వాత ఇట్ అనే సబ్జెక్ట్ తీసుకొని రెయిన్ అన్నాను. రెయిన్కి ఎస్ వచ్చింది ఇక్కడ కూడా. ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రెయిన్స్ వచ్చింది. ది క్లైమేట్ బికమ్స్ కూల్ అన్నాను. అంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఏమైంది? క్లైమేట్ కూల్ అయిపోతుంది అని తెలుస్తుంది. అది కూడా ఒక న్యాచురల్ యాక్షన్, ఒక ఫ్యాక్టే కదా అది కూడా. ఇఫ్ ఇట్ ట్రైన్స్ అంటే ఏంటి? వర్షం వచ్చినప్పుడు ది గ్రాస్ గెట్ వెట్ అంటారు. ఇప్పుడు గ్రాస్ ఏమైంది? వెట్ అవుతుందా కాదా? అంటే పదును అవుతుంది కదా. వర్షం వస్తే గ్రాస్ అయినా ల్యాండ్ అయినా వెట్ అవుతుంది కదా. అదే ఇక్కడ అండి. అది ఏంటి? ఎప్పుడైనా న్యాచురల్గా జరిగే యాక్షన్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ అది జీరో కండిషన్, అసలు కండిషనే ఉండదు అక్కడ. 100% జరుగుతుంది. దాన్నే న్యాచురల్ అండ్ ఫ్యాక్ట్స్ అంటాము. రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి. ఈ స్ట్రక్చర్ క్లియర్ కావాలి మనకి. ఓకే, జీరో కండిషన్ అయిపోయినాయి. ఆ తర్వాత ఓపెన్ కండిషన్ అంటున్నాను. ఇది జరుగుతుంది అని చెప్తున్నాను. అంటే ఇది ప్రెజెంట్ లో జరుగుతాయి, ఇది ఫ్యూచర్ లో జరుగుతాయి. నేను ఏమన్నాను? ఈ రోజు మనకు కార్డు ఇస్తే పెళ్లి ఇంకో 1 వారం రోజులకు 10 రోజులకు ఉంటే అక్కడికి వస్తారు అని చెప్తున్నాను. అంటే ఇది ప్రెజెంట్ లో ఈ రోజు ఇస్తే ఆ రోజు వస్తారు అని చెప్తున్నాను. అంటే ఇది ప్రెజెంట్ టెన్స్, అది ఫ్యూచర్ టెన్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు మంచిగా చదివితే, ఇప్పుడు ప్రెజెంట్ లో చదివితే యూ విల్ పాస్ ద ఎగ్జామ్.
అంటే విల్ అంటే ఏంది, మనం ఫ్యూచర్ అని చెప్పాం కదా, విల్ పాస్ ద ఎగ్జామ్ అన్నాను. ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఒకసారి చూసుకోండి, సబ్జెక్ట్ ఇఫ్ తర్వాత సబ్జెక్ట్గా యూజ్ ఉంది, V1 ఉంది, స్టడీ అనేది తీసుకున్నా. నువ్వు బాగా చదివితే మళ్ళీ సబ్జెక్ట్ ఏంది, యూ విల్ పాస్ ద ఎగ్జామ్, నువ్వు విల్ పాస్ ద ఎగ్జామ్. ఇందులో ఏదో ఒక హెల్పింగ్ వర్డ్ తీసుకోవాలి, మొత్తం తీసుకోరు. అంటే కెన్ ఏం చేస్తుంది అంటే నీ యొక్క కెపాసిటీ, అంటే నీ యొక్క సామర్థ్యాన్ని చెప్తుంది. మే ఏంటంటే ప్రాబబిలిటీ చెప్తుంది, అంటే కావటందుకు రావటందుకు సంభావ్యత ఏంటి అని చెప్తుంది. ఓకే, విల్ కానీ షెల్ కానీ ఫ్యూచర్ చూపెడతాను చెప్పాను. ఇఫ్ ఈ కమ్ ఎర్లీ, నువ్వు కనుక త్వరగా వస్తే, ఈ మే మీట్ యూ, అతను నిన్ను కలుస్తాడు అంటున్నాడు. అతను నిన్ను కలుస్తాడు, నువ్వు త్వరగా వస్తే కలుస్తాడు అని అర్థం. అంటే ఇది రావడం జరిగితే ఇది జరుగుతుంది అని అర్థం. అంటే ఇది ప్రెసెంట్లో జరిగితే ఫ్యూచర్లో ఆయన కలుస్తాడు అని అర్థం. ఈ మే అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఉంది, అంటే కలవటందుకు ప్రాబబిలిటీ ఉంది అన్నట్టు. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, నువ్వు స్పీడ్గా పరిగెత్తగలిగితే, యూ క్యాచ్ ద ట్రైన్, నువ్వు ట్రైన్ క్యాచ్ చేయగలుగుతావు. అంటే నువ్వు స్పీడ్గా వెళ్ళగలుగుతాయి, అంటే స్పీడ్గా రన్ చేయగలిగితే నువ్వు క్యాచ్ చేస్తావు అని అంటున్నాడు. ఇది ఇప్పుడు చేస్తే నువ్వు కాసేపట్లో నువ్వు దాన్ని క్యాచ్ చేయగలుగుతావు అంటున్నావు. సారీ అండి, యూ విల్ క్యాచ్ అనాలి ఇక్కడ. యూ విల్ లేదా యూ కెన్ క్యాచ్ అనొచ్చు. యూ విల్ క్యాచ్ ద ట్రైన్ అనొచ్చు. అంటే ఎందుకంటే యూ తర్వాత ఏం రావాలి, ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత V1 రావాలి. అంటే నువ్వు త్వరగా పరిగెత్తగలిగితే నువ్వు యూ విల్ క్యాచ్ ద ట్రైన్ అనాలి. అంటే ఇది ఏమవుతున్నది, ఓపెన్ కండిషన్. ఇప్పుడు ప్రెసెంట్ లో జరిగితే ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్తున్నాను. ఆ తర్వాత దీన్ని మనము అన్లెస్ అనే ఒక సెంటెన్స్, అంటే ఇఫ్ నాట్ అనే దానికంటే అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అన్నట్టు. ఎక్కడైనా గ్రామటికల్ గా నీకు అన్లెస్ వచ్చిందనుకో ఇఫ్ బదులుగా, అది ఇఫ్ నాట్ అన్నట్టు. అది జరగకపోతే ఇది జరగలేదు అని చెప్పడం కోసం. ఒకసారి ఇది క్లియర్ చూడండి, ఎందుకంటే ఇది ఎగ్జామ్ పర్పస్ లో అన్లెస్ ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఇస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. అందుకే దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నీకు క్లియర్ చేస్తాను. ఎలా చేస్తున్నా చూడండి, అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్ అన్నట్టు. అన్లెస్ అంటే ఏంది, ఇఫ్ నాట్ అన్నట్టు. అంటే ఒకసారి ఇఫ్ కండిషన్ తీసుకొని అన్లెస్ కండిషన్ తీసుకుంటాను. ఇక్కడ దాని యొక్క అర్థం ఏందో క్లియర్ చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అన్నాడు. యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పనిచేస్తే యూ విల్ గెట్ సక్సెస్, నువ్వు సక్సెస్ను పొందుతావు అంటున్నాడు. అయితే ఇఫ్ అనే దాని బదులు అన్లెస్ తీసుకున్నాను, అంటే అన్లెస్ తీసుకున్నాను అనుకో, ఇఫ్ నాట్ అన్నట్టుగా, ఇఫ్ నాట్ యూ వర్క్ హార్డ్ అన్నట్టు కదా అన్లెస్ అంటే. అంటే ఇక్కడ కనుక నీకు ఇఫ్ వచ్చిందంటే ఇక్కడ నెగిటివ్ రావాలి అని గుర్తుంచుకోండి. అంటే నువ్వు సక్సెస్ కావాలేదు అంటే అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేయకపోతే అని అర్థం. ఇక్కడ ఇప్పుడు పని చేస్తే అని అర్థము, ఇక్కడ చేయకపోతే అన్నట్టు. అంటే ఇఫ్ నాట్ అన్నట్టుగా అన్లెస్ అంటే, అంటే నువ్వు చేయకపోతే ఏమైతావు, నువ్వు సక్సెస్ కావు. యూ వోంట్ గెట్ సక్సెస్. అంటే ఇది నువ్వు చేయకపోతే ఇది నువ్వు సక్సెస్ కావు. ఇది కాలేదు కాబట్టి ఇది కాలేదు, ఇది అయింది కాబట్టి ఇది అయింది. అంటే నువ్వు కష్టపడి పని చేసినావు కాబట్టి నువ్వు సక్సెస్ అయినావు. నువ్వు కష్టపడి పని చేయలేదు అనే బదులు ఇఫ్ నాట్ అనే బదులు అన్లెస్ వాడతాం. ఈ అన్లెస్ వాడినప్పుడు ఏందో అక్కడ మెయిన్ క్లాస్లో ఏమవుతుంది, నాట్ వస్తుంది. ఇది క్లియర్ చూసుకోండి. ఎప్పుడైనా ఇది ఎగ్జామ్ పర్పస్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటే మీన్స్ ఇఫ్ నాట్ అని అర్థం చేసుకోండి. ఇది క్లియర్. నెక్స్ట్ క్లోజ్డ్ కండిషన్ అన్నా, ఇది ఫాస్ట్ యాక్షన్ అనేది అర్థమవుతుంది. ఎందుకు, సబ్జెక్ట్ తర్వాత ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చినాక V2 అంటే ఏంది, సింపుల్ పాస్టే కదా. ఈ పాస్ట్ లో జరిగి ఉంటే ఇదో పాస్ట్ లో కూడా జరిగి ఉంటుంది అని అర్థం. అంటే చూడండి, మనం కనుక నిన్న కార్డు ఇస్తే రేపు పెళ్లి ఉందంటే, లేదా ఈ రోజు పెళ్లి ఉందంటే పెళ్లికి వచ్చి ఉండేవాడు అంటున్నాను. అంటే పాస్ట్ లో మనం కార్డు ఇచ్చే ఈ రోజు వచ్చేవాడు అని అంటున్నాను. అయితే వచ్చేవాడు అని అంటే ఏంది, ఇఫ్ రాజ్ వచ్చేవాడు అంటే నిన్న గతంలో చేసిన పని ఉంటే ఇప్పుడు జరిగేది ఉండేది అని అర్థము. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం క్లోజ్డ్ కండిషన్ అంటే ఇది నెగిటివే, అది జరగలేదనే అర్థం వస్తుంది. కానీ క్లోజ్డ్ నేను క్లియర్గా చెప్పాను. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ V2 అని చెప్పా. సబ్జెక్ట్ వుడ్, షుడ్, కుడ్, మైట్ V1 అని చెప్తున్నా. ఇందులో ఏదో ఒకటి వాడతాము అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ విల్ కానీ, విల్కు పాస్ట్ ఏంటంటే వుడ్, షెల్కు పాస్ట్ ఏంటంటే షుడ్, కెన్కి ఫాస్ట్ ఏంటంటే కుడ్, మేక్ ఫాస్ట్ ఏంటంటే మైట్. ఈ ఆల్రెడీ పాస్ట్ యొక్క వర్బ్స్ వచ్చినాయి, హెల్పింగ్ వర్బ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ V1 వాడతాం, ఇక్కడ V2 రాయాం పాస్ట్ కాబట్టి. ఒక క్లియర్. ఇప్పుడు ఒక తీసుకున్నాను, ఇఫ్ రాజు స్టడీ వెల్, రాజు బాగా చదివి ఉంటే, అంటే పాస్ట్ చదివి ఉంటే ఏమయ్యాడు, ఈ వుడ్ గెట్ గుడ్ మార్క్స్, అది మంచి మార్కులు పొంది ఉండేవాడు. ఇప్పుడు రాజు గతంలో మంచిగా చదివి ఉంటే ఈ రోజు రిజల్ట్ వచ్చినాయి, ఈ రోజే వచ్చినాయి అనుకో, ఇది వచ్చింది ఆల్రెడీ, ఇది కూడా పాస్టే. ఈ పాస్టే ఈ రోజు మార్కులు మంచిగా వచ్చి ఉండేది అని అంటున్నాను. అంటే ఇది చదివి ఉంటే ఇది మార్క్స్ మంచి వచ్చి ఉండేది, అంటే రిజల్ట్ వచ్చింది కానీ మార్క్స్ తక్కువ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇది చదివి ఉంటే, గతంలో చదివి ఉంటే ఇప్పుడు మార్క్స్ వచ్చి ఉండేది అని అర్థం అన్నట్టు. అంటే రిజల్ట్ ఆల్రెడీ పాస్ అయింది, అదే రిజల్ట్ వచ్చింది కానీ అది అప్పుడు చదివి ఉంటే ఇప్పుడు వచ్చి ఉండేది అని చెప్పడం కోసం. అంటే పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి మళ్ళీ చూడు, ఇఫ్ యూ ఆస్క్డ్ మీ, ఆయన నన్ను అడిగి ఉంటే ఐ వుడ్ హెల్ప్ యూ, నేను సహాయం చేసి ఉండేవాడిని. అంటే ఆయన అడిగి ఉంటే సహాయం చేసి ఉండేవాడిని, అడిగి ఉంటే నాకు సహాయం చేసి ఉండేవాడిని. ఆయన గతంలో అడిగి ఉంటే నేను ఈరోజు సహాయం చేసి ఉండేవాడిని, ఆయనకు సహాయం అవసరం చేసి ఉండేవాడిని కానీ నన్ను అడగలేదు, అది చేయలేదు అని అర్థం. ఓకే. ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్, నువ్వు స్పీడ్గా
రన్నుకు ఏమైంది రన్నుకు ర్యాన్ అవుతుంది V2 కాబట్టి ఇఫ్ ఈ ర్యాన్ ఫాస్ట్ అంటే ఇది కూడా ఫాస్టే కదా, ఈ కుడ్ క్యాచ్ ద బస్. నువ్వు స్పీడ్గా ఉరకగలిగి ఉంటే నువ్వు బస్సును క్యాచ్ చేసేవాడివి. బస్సు వెళ్ళిపోయింది, అది ఫాస్ట్ అయిపోయింది, కానీ ఈయన స్పీడ్గా ఉరికి ఉంటే ఆయన క్యాచ్ చేసేవాడు. ఇప్పుడు మనం అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ గురించి చూస్తున్నాం. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే అది పర్మనెంట్ నెగిటివ్ అన్నట్టు, అసలు జరగని పని గురించి మాట్లాడుతూ ఉన్నట్టు. అంటే పర్మనెంట్ నెగిటివ్ అంటే అది జరగలేదు అని, ఆల్రెడీ ఫాస్ట్ పర్ఫెక్ట్ నుంచి మళ్ళీ ఫాస్ట్ పర్ఫెక్ట్లోకి వస్తున్నట్టే. ఒకసారి చూడండి ఎట్లా అనేది. ఇప్పుడు చూడండి, సబ్జెక్టు ఇఫ్ సబ్జెక్ట్ యాడ్ V3 అని చెప్పాను. సబ్జెక్టు వుడ్, షుడ్, కుడ్, మైట్, హ్యావ్, V3. ఈ మొత్తం కూడా పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి హ్యావ్ తీసుకుంటాం అక్కడ. తర్వాత V3 వస్తుంది, ఇక్కడ V3 అక్కడ V3 వస్తుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిగ్రీ, ఇఫ్ తర్వాత సబ్జెక్టు హై తీసుకున్నాను, హ్యాడ్ వచ్చింది, యాడ్, ఫినిష్డ్ V3, మై డిగ్రీ, నా డిగ్రీ ఫినిష్ అయి ఉంటే గతంలో, అంటే అది ఫినిష్ అయిపోయి ఉండాలి, కంప్లీట్ అయి ఉంటాను. ఇప్పుడు పాస్ట్ లో కంప్లీట్ అయిపోయి ఉంటే నాకు ఐ కుడ్ హ్యావ్ గాట్ ద జాబ్, నేను జాబ్ కూడా పొంది ఉండేవాడిని. అంటే అది కంప్లీట్ కాలేదు, ఆ జాబ్ పొంది ఉండలేదు అన్నట్టు. అది పర్మనెంట్ నెగిటివ్, అది కంప్లీట్ కాలేదు కాబట్టి పొంది ఉండలేదు అని అర్థం దాన్ని. ఇఫ్ దే హ్యాడ్ ప్లేడ్ వెల్, వాళ్ళు బాగా ఆడి ఉంటే దే వుడ్ హ్యావ్ ఓన్ ద మ్యాచ్, వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళు, కానీ గెలవలేదు. అంటే అది ఉంటే జరిగి ఉండేది, అది జరగలేదు అని అర్థం. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ అన్నాను, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, అతను అడిగి ఉంటే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ, నేను సహాయం చేసి ఉండేవాడిని, అంటే సహాయం చేసి ఉండేవాడిని, అయిపోయి ఉండేవాడిని, కానీ ఆయన అడగలేదు, ఈయన సహాయం చేయలేదు అని దాని నాకు అర్థం. ఇప్పుడు అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటేనే అది ఫుల్ఫిల్ చేయలేము అని అర్థం, అది పర్మనెంట్గా నెగిటివ్ అని తెలుసు, అంటే అది జరగలేదు కాబట్టి జరగలేదనే అర్థం దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ దాంట్లో మనం స్ట్రక్చర్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది జరగని పని, గతంలో జరగని పని గురించి చెప్పాలి అనుకుంటే ఇఫ్ కానీ సబ్జెక్ట్ హ్యాడ్ V3 అంటే పాస్ట్ యొక్క పర్ఫెక్ట్ లోకే తెప్పాలి, దాన్ని వుడ్ కానీ షుడ్ కానీ తీసుకొని హ్యావ్ V3 చెప్పాలి అనేది ఒక గ్రామటికల్ స్ట్రక్చర్. అది క్లారిటీ గుర్తుంచుకోండి. ఇంకా సింపుల్గా దాన్ని ఎలా చెప్పాలో నేను లాస్ట్లో చెప్తాను. ఇంప్రాబుల్ కండిషన్స్, ఇంప్రాబుల్ అంటే మనం ఏమైనా గెట్ చేసి ఇమాజినర్ చేసి చెప్తాను అన్నాను. ఇంతకుముందు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక బర్డ్ని అయితే నేను వీసా లేకుండా, నేను ఒక పక్షిని అయి ఉంటే వీసా లేకుండా ఎక్కడ పోయాను, అమెరికా పోయాను, వీసా లేకుండా హైదరాబాద్ వచ్చేవాడిని, వీసా లేకుండా ఢిల్లీ పోయేవాడిని. అంటే ఢిల్లీ అంటే వీసా కాదు, అంటే మనకు ఎలాంటి ఛార్జీలు లేకుండా కూడా మనం వెళ్తాము అని అర్థం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, మనకి సబ్జెక్ట్ తర్వాత వర్రే రావాలి, వేరే ఏది లేదు. సబ్జెక్ట్ తర్వాత వర్ర వచ్చిందంటే అది ఇమాజినరీ అని అంటారు. ఆబ్జెక్ట్ అంటే ఇఫ్ సబ్జెక్ట్ వర్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఐ వేర్ ద ప్రధానమంత్రి PM ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి నేను అయి ఉంటే ఐ కుడ్ ఎరాడికేటెడ్ కరప్షన్ అన్నాను. ఐ సబ్జెక్ట్ తర్వాత కుడ్ కానీ చేసేవాడిని, వీఆర్ కట్టడాను. ఐ కుడ్ ఎరాడికేటెడ్ కరప్షన్ అంటే కరప్షన్ని నేను లేకుండా చేసేవాడిని, నిర్మూలించేవాడిని అని అర్థము. అంటే నేను ప్రధానమంత్రి అయి ఉంటే ఇది చేస్తాను, అంటే నా యొక్క ఇమాజినరీ, నేను ఒకవేళ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇది చేస్తాను అనే అర్థం. ఇమాజిన్ అది నేను కాలేదు, అది కాదు అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాను అన్నట్టు. ఇఫ్ ఐ వేర్ యూ, నేను కనుక నువ్వు అయ్యి ఉండుంటే ఐ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. ఒక పెద్ద ప్రాబ్లం ఉందనుకో, వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు, అసలు నేను కనుక నువ్వు అయ్యి ఉంటే అది ఈజీగా చేసేవాడిని అని చెప్పే సందర్భంలో ఇట్లా యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనము అన్ని కండిషన్స్ గురించి నేర్చుకున్నాము. అసలు క్లాజ్ అంటే ఎన్ని తెలుసుకున్నాం, కండిషన్స్ ఎన్ని రకాలు తెలుసుకున్నాం, ఆ కండిషన్స్ ని ఇంత పెద్ద స్ట్రక్చర్ లాగా తీసుకొని కూడా చేసాం. ఇంకా సింపుల్ వేలో ఎలా చేద్దాం అనేది చూడండి. కండిషన్స్ మొత్తాన్ని కూడా, ఈ కండిషన్స్ అనే మనం ఏం చూసుకున్నాం, జీరో కండిషన్, ఓపెన్ కండిషన్, క్లోజ్ కండిషన్, అన్ఫుల్ఫిల్ కండిషన్, ఇమాజినరీ కండిషన్ తీసుకున్నాం. అంటే జీరో కండిషన్ అంటే రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ లో అని చెప్పా. అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే V1 కదా, అందులో న్యాచురల్ యాక్షన్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ తీసుకుంటాం. అంటే రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ అంటే V1 కదా, రెండిట్లో కూడా V1 వర్బ్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ V1, సబ్జెక్ట్ V1. ఇది ఇఫ్ క్లాస్ కాబట్టి సబ్జెక్ట్, ఇఫ్ V1 ఇఫ్ V1 ఉంటుంది. ఓపెన్ కండిషన్ అంటే ఇది ప్రెజెంట్ ఉంటుంది, ఇది ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పాను. అంటే ఓపెన్ కండిషన్ లో ప్రెజెంట్ అంటే V1, ఫ్యూచర్ అంటే విల్ గాని షెల్ గాని V1 వస్తుందని చెప్పాను. అంటే ఇలా గుర్తుంచుకోవచ్చు. క్లోజ్డ్ కండిషన్ అంటే పాస్ట్ అని చెప్పాను, ఆ పాస్ట్ కూడా పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ నెక్స్ట్ V1 వస్తుంది, పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ V1 వస్తుంది. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే అది మనకు ఆల్రెడీ అయిపోయింది, దాన్ని అంటే దాన్ని పర్మనెంట్ గా నెగిటివ్ అన్నట్టు. ఆ పర్మనెంట్ నెగిటివ్ గురించి కూడా మనం చేసినట్టు పాస్ట్ పర్ఫెక్ట్. ఫాస్ట్ పర్ఫెక్ట్ అంటే యాడ్ V3 కదా, యాడ్ V3 వుడ్ గాని షుడ్ గాని కుడ్ గాని ఇవన్నిటి చూడండి. విల్ యొక్క పాస్ట్, విల్ యొక్క పాస్ట్లే, ఇవన్నీ పాస్ట్లే, అన్ని ఒకటి నేర్చుకుంటే అన్ని అయిపోయినట్టే. ఇప్పుడు ఏమొస్తుంది, యావ్ V3 వస్తుంది. ఇమాజినరీ కంటే వేర్, వుడ్, షుడ్, కుడ్, మైట్ V1 వస్తుంది. ఓకే, ఇది క్లియర్ గా నేర్చుకోండి. ఇది ఒకటి చార్ట్ రాసుకోండి, వాటికి నీకు స్ట్రక్చర్ రాసుకోండి. అంటే స్ట్రక్చర్ ఆల్రెడీ ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, స్ట్రక్చర్ రాయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకోండి అంతే. సెంటెన్స్ ఫామ్ చేయడం ఉంటుంది, ఇక్కడ V1 వస్తే ఇక్కడ V1 వస్తుంది. అంటే ఇఫ్ క్లాస్ లో V1 వస్తే మెయిన్ క్లాస్ లో V1 వస్తుంది. ఇఫ్ క్లాస్ లో V1 వస్తే ఓపెన్ కండిషన్ అయితే అది
ఫ్యూచర్లోకి వస్తుంది. అట్లా గుర్తుంచుకోవడం కానీ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. మనకు సబ్జెక్టులు తెలుసు, వర్బ్ తెలుసు. వర్బులు కావాలంటే నీకేం చెప్పాను, వర్బ్స్ నేను ఒక లవ్ స్టోరీతో తీసుకొచ్చాను. ఆ వర్బ్స్కి ఒకసారి వినండి. మీరు దాన్ని ఏది ప్రాక్టీస్ చేయడం ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వినండి, అది ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు వరకు నేను ఇఫ్ కండిషన్ చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇది మీకు మంచిగా అర్థమయ్యేటట్టు అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా సహకరించండి. జై హింద్, జై భారత్.